మనం మన పిల్లలకి ఇదేనా అండి నేర్పిస్తున్నాం? అసలు వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో మనం ఆలోచించాలి కదా! ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆడపిల్లలున్నారని నేనసలు ఊహించడానికే చాలా ఇదైపోయిందండి. ఇంత మంచి ఆడపిల్లలున్నారా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఈ నా చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వామ్. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే లాస్ట్ వీడియోలో మనము వర్కింగ్ ఉమెన్ కాకుండా ఇంట్లో ఉండే లేడీస్ ఎలా బిజినెస్ చేయాలి, వాళ్ళ ఐడియాస్ ఎలా ఉండాలని చెప్పాను. టైలరింగ్ గురించి ఎలాగా చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఎలా చేసుకోవాలని చెప్పాను. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే యూత్ యూత్ మనీ ఎలా సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. యూత్ మనీ సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. అవన్నీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. అబ్బాయిలకి వేరుగా, అమ్మాయిలకి వేరుగా కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అబ్బాయిలకి అనేసరికి ఇప్పుడు చాలామంది ఇంజినీరింగ్స్ చదువుతున్నారు కదండీ! ఇంజినీరింగ్ చదివి హాస్టల్స్‌లో అక్కడ ఉంటున్నారు. ఊళ్ళలోంచి తల్లి, తండ్రి వాళ్ళకి మనీ పంపిస్తున్నారు. ఈ మనీ పంపించేటప్పుడు వాళ్ళు దోబరాగా ఖర్చు చేయకుండా వాళ్ళు చిన్న చిన్నయి ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా తయారవుతున్నారండి హాస్టల్స్‌లో ఉండి. అమ్మ పిల్లలు మీరెప్పుడు కూడా అలా చెయ్యొద్దు. ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతది. పిల్లల విషయంలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పిల్లలందరూ వాళ్ళ యొక్క హాస్టల్స్‌లో ఉండి అదర్ పిల్లల్ని చూసుకుని వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వీళ్ళు ఇలా తయారవుతున్నారు. కానీ స్వతహాగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి, వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్‌ని బట్టే వాళ్ళు అలా తయారవుతారు. ఇప్పుడు యూత్ ఎలా సంపాదించాలంటే మార్నింగ్ కాలేజ్‌కెళ్తారు, వస్తారు. వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి. నౌ-ఏ-డేస్ చాలా ఉన్నాయండి. అబ్బాయిలకైతే చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఏంటంటే బాగా చదవచ్చు. ఈ ఇంజినీరింగ్ చదువుతున్న పిల్లలకి బాగా చదవచ్చు. నేను బాగా చదవగలను. లేతే ఈ సబ్జెక్ట్ నేను చెప్పగలను అని అనుకున్నప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పుకోండి. ఖచ్చితంగా ఒక స్టూడెంట్‌కి తక్కువలో తక్కువ చూసినా ఒక 2000, 3000 మీరు చార్జ్ చేయొచ్చు. సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే ఇవి బాగా ఉపయోగపడతాయండి. అలాగే చిన్న చిన్న టౌన్స్‌లో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు ఇలాంటి ఈ ఈ హోమ్ ట్యూషన్స్ చెప్పడం అనేది చిన్న చిన్న టౌన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ఈ హోమ్ ట్యూషన్స్ అనేదేంటంటే వాళ్ళ మీద డిపెండ్ ఆన్ అనమాట. వాళ్ళు నేను మీ టైమ్ ఎంతుంది? మీకు ఈవినింగ్ 5కి మీకు కాలేజ్ అయిపోయింది అనుకోండి. ఈవినింగ్ 5కి కాలేజ్ అయిపోతే 6 వరకు మీరు ఒక రెస్ట్ ఉంటది కదా! ఏదో ఒక తినడానికి ఏదో కొంచెం ఉంటది కదా! మీ పనులన్నీ చూసేసుకొని 6-7, 7-8 2 బ్యాచెస్ కింద పెట్టుకోండి. 2 బ్యాచెస్ కింద పెట్టుకున్నాక పెట్టుకుంటే మీకు ఇంచుమించుగా ఒక కనీసం నలుగురికి చెప్పిన 4 12,000 మీకు ఆదాయం వస్తాయి. మీకు కనీసం మీ బైక్ లో పెట్రోల్‌కైనా పనికొస్తది. లేదంటే గనక మీకు బుక్స్‌కి పనికొస్తది. లేదా మీ బట్టలకి ప్రతీదీ పేరెంట్స్ మీద ఆధారపడకుండా మీకు మీరు ఓన్‌గా ఎర్న్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే 8కి ఖాళీ అయిపోతారు కదా! 8కి ట్యూషన్స్ అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎర్న్ చేయాలి. ఇంకా నేను మనీ సంపాదించాలని అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ఈ 8 తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోండి. ఫుడ్ అంతా మీరు భోజనం చేసేస్తారు, డిన్నర్ చేస్తారు, టిఫిన్ చేస్తారు అంతా 9కి కంప్లీట్ చేసి 9-11 అంతే చాలండి. ఇంక అంతకు మించి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. 9-11 మీ బండుంటే కనుక, మీకు కనుక ఓన్ వెహికల్ ఉంటే కనుక, దాన్ని మీరు ఊబర్ వాలా ఉంది కదండీ! ఆహ్, నే నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. బైక్ మీద దింపటం, పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం చేస్తున్నారు. మీ మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీ ఏరియాలో పోలీస్ స్టేషన్‌లో మీరు దాన్ని అప్‌లోడ్ చేస్తే, వాళ్ళకిస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఇందులో పెడతారండి. ర్యాపిడోలో పెడతారు. ర్యాపిడోలో పెడితే ఎవరైనా బుక్ చేసుకున్నారనుకోండి, జస్ట్ మీకు ఏముండదు. మీకు బైక్ రైడింగ్ ఇష్టమే కదా! జనరల్‌గా మగపిల్లలందరూ కూడా బళ్ళు నడుపుతా ఉంటారు బయట. ఆ నడిపేదైతే డబ్బుల కోసం నడపండి. అంతేగాని ఎక్స్‌ట్రాస్‌గా ఖర్చు పెట్టడం కోసం నడపకుండా కనీసం మీ పెట్రోల్ ఖర్చుకైనా మీకొస్తాయి. ఇంకొకటేంటంటే స్విగ్గీ, జొమాటో ఉన్నాయి. ఇందులో కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అక్క ఇవన్నీ చెప్తున్నా మేము చదువుకోవాలని అనుకుంటున్నాం అంటే, ఏవండీ నేనొక మాట చెప్తాను. తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా నేనొక మాట చెప్తాను. తల్లిదండ్రులకి చెప్పేదేంటంటే, పిల్లలు మనం ఎందుకు చదివిస్తామండి? వాళ్ళు బాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని చదువుకోవాలి. వాళ్ళు మంచిగా చదువుకుంటే, వాళ్ళకి మంచి ఉద్యోగాలొస్తాయి. వాళ్ళు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలని చెప్తాం. కదా! మనం ఎప్పుడైనా వాళ్ళకి డబ్బు గురించి చెప్పామండి? ఎప్పుడు చెప్పలేదు. ఎంత కష్టమైనా మనమే పడిపోతాం. ఎంత బాధైనా మనమే పడిపోతాం. కానీ వాళ్ళకి మీరు డబ్బులు సంపాదించడానికి కాదు, మీరు బాగా చదువుకున్నాక సంపాదించాలి అని మనం నేర్పిస్తాం చిన్నప్పటి నుంచి. అది చాలా తప్పండి.
చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎర్నింగ్ నేర్పించాలి. చిన్నప్పటి నుంచి ఏంటంటే మనం ఇచ్చిన డబ్బులు దాచుకోవటం కానీ, ఒక పాకెట్ మనీ లాగా వేసుకోవటం కానీ అలా నేర్పించాలి. ఒక వయసొచ్చేసరికి వాళ్ళు ఇంటర్ చదివే పిల్లలు కూడా సంపాదిస్తున్నారండి ఈ రోజుల్లో. బెట్టింగ్స్ అయ్యి కాదండి. ఎవరు కూడా బెట్టింగ్ చెయ్యొద్దు. ఆన్‌లైన్ గేమింగ్ ఆడొద్దు. ఇలాంటి వాటికి నేను చాలా దూరం. అసలు చాలా ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను ఎవరికీ కూడా. అయితే ఈ జొమాటో, స్విగ్గీ ద్వారా కానీ, లేదంటే ఈ ర్యాపిడో ద్వారా కానీ, లేదంటే హోమ్ ట్యూషన్స్ ద్వారా కానీ, లేదా పార్ట్ టైమ్ అండి. మీకు టైపొచ్చుంటే చక్కగా అడ్వకేట్స్ దగ్గర టైపిస్ట్‌గా వర్క్ జేయొచ్చు. నేను చేశానండి. అడ్వకేట్ దగ్గర టైపిస్ట్‌గా నేను వర్క్ చేశాను. నాకు బావుండేదండి. ఇంతని పిటిషన్‌కి ఇంతనో, అఫిడవిట్‌కి ఇంతని అలా ఇస్తా ఉంటారనమాట. అలా టైపిస్ట్ వస్తే కనుక పార్ట్ టైమ్ చేసుకోవచ్చండి. ఎక్కడ మీరు టైప్ చేసుకున్నా సరే, కనీసం ఇంట్లో ఉండి టైప్ చేసుకున్నా కూడా మీకు మనీ వచ్చేస్తదనమాట. ఇలాంటివన్నీ మీరు అబ్బాయిలు చెయ్యొచ్చు. ఇక ఈ ఈ ఈ మా పేరెంట్స్ గురించి చెప్తున్నాం గదా! పేరెంట్స్ ఏంటంటే ఎంతసేపు చదువు, చదువు, చదువు అనకండి. వాళ్ళలో ఏ టాలెంట్ ఉంది? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు దేంట్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారో చూడండి. మనం ఎంత సంపాదించినా, వాళ్ళకి ఎంత చదువు చెప్పినా ఆబ్వియస్‌లీ లాస్ట్‌లో వాళ్ళకిచ్చేది మనం మనీనే. మనీ రూపంగానో, ఒక ప్రాపర్టీ రూపంగానో అలాగా. అలా కాదండి. మనం ఇచ్చే మనీ కంటే వాళ్ళకి వాళ్ళు ఎర్న్ చేసుకునే మనీలాగా వాళ్ళని మనం పికప్ చేయాలన్నమాట. వాళ్ళ ఆలోచనా విధానాన్ని మార్చాలి. నువ్విది చేయగలవు. దీని నుంచి నువ్వెంత సంపాదిస్తావు? నువ్వేం చేస్తావు? నెక్స్ట్ నువ్వేం చేయగలుగుతావు? నీలో టాలెంట్ ఏంటి బయటకి తీయమని మన వాళ్ళకి చెప్పాలి. ఏవండీ ఇంత చేసి మనం ఎంత కష్టపడి సంపాదించి ఎంత చేసినా వాళ్ళని మనం డబ్బులు సంపాదించడానికే కదండీ! వాళ్ళెంత జాబ్స్ చేసినా డబ్బుల కోసమే కదండీ! అదేదో ఇప్పటి నుంచే నేర్పించండి. ఆళ్ళకి కష్టం విలువ తెలుస్తది. మనిషి విలువ తెలుస్తది. తండ్రి, తల్లి పడే ఆవేదన, బాధ అన్నీ తెలుస్తాయన్నమాట. నెక్స్ట్ అమ్మాయిల దగ్గరికొద్దామండి. అమ్మాయిల దగ్గరికొచ్చేసరికి అమ్మాయిలు కూడా చాలా చేయొచ్చండి. మార్నింగ్ ఎళ్ళిపోతారు. స్కూల్‌కి, కాలేజ్‌కో ఎళ్ళిపోతారు కదా! ఎళ్ళిపోయి ఈవినింగ్ వచ్చిన తర్వాత చక్కగా ఈవినింగ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు అమ్మాయిలు కూడా. ఇప్పుడు అమ్మాయిలు కూడా ర్యాపిడోస్ అవి నడుపుతున్నారండి. రీసెంట్‌గా ఒక 8 నెలలు ఎలక్షన్ టైమ్‌లో అనుకుంటా మేబీ. ఆ టైమ్‌లో నేనొకసారి ఇంటికెళ్ళేటప్పటికి నైట్ 11:30 అలా అయిపోయిందండి. 11:30 అయిపోతే నేను ర్యాపిడో ఒకటి బుక్ చేశాను. ఇంక తప్పనిసరి నేనొక ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బుక్ చేస్తే ఒక అమ్మాయి వచ్చిందండి ఆ టైంలో. ఆ అమ్మాయిని అడిగాను, "ఏంటమ్మా నువ్వు ర్యాపిడో బండి నడుపుతావా?" అంటే, "అవునా ఆంటీ నేను నడుపుతాను. నాకు పాకెట్ మనీ కావాలి" అని చెప్పి జస్ట్ నన్ను ఇంటి దగ్గర దించడానికి రూ. 100 చార్జ్ చేశారండి. వాళ్ళకి టాక్స్‌లుంటాయి కదా! మరి వాళ్ళు పెట్రోల్ అయ్యేసుకోవాలి. నేను డబ్బుల గురించి మాట్లాడట్లా. ఆ అమ్మాయి యొక్క లక్ష్యం ఏంటంటే ఎలా అయినా సరే నేను సంపాదించాలి. ఎలా అయినా సరే నేను చూడాలి అనేది ఆ అమ్మాయి యొక్క లక్ష్యం. ఇంకొకటండి ఒక ఆర్టికల్ చదివానండి నేను. ఈ ఈ ఇద్దరమ్మాయిలంట ముంబైలో ఏదో అనుకుంటా. అక్కడ చదివిందేంటంటే ఇద్దరమ్మాయిలు ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత రోజు ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్తారటండి. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళకి మనిషి అవసరం ఉన్నారట. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళి ఆ ఓల్డ్ వుమెన్స్‌కి ఎవరికైనా మెడిసిన్స్ ఎయాల్సినుంటే మెడిసిన్స్ ఎసి వాళ్ళ బెడ్ షీట్స్ అవి క్లీన్ చేసి అక్కడ ఉతకాల్సిన బట్టలుంటే కూడా ఉతుకుతారటండి. ఇవన్నీ చేసి ఆవిడ మ ఎవ ఇద్దరు ఇద్దరు మనుషుల్ని అడాప్ట్ చేసుకుంటారటండి ముగ్గురును. ఈ ఈ ఈ ఈ ఇద్దరు కలిపి ముగ్గురిని అడాప్ట్ చేసుకున్నారట. ఒకళ్ళు ముగ్గురు, ఒకళ్ళు ముగ్గురును. ఈ ఒక అమ్మాయి ఇద్దరమ్మాయిలు కలిపి వెళ్తారట. రోజు వెళ్తారట. ఈవినింగ్ 5:30, 6కెళ్తారటండి. 9:30 వరకు ఉంటారటండి. 9:30కి వచ్చేస్తారట. దానికి ఒక్కొక్కళ్ళకి 15,000 ఇస్తారటండి. ఓన్లీ 3 అవర్స్ అంతే. 6 నుంచి 7, 8, 9 అంతే. 3 అవర్స్‌కి వాళ్ళకి 15,000 ఇస్తారటండి. వీళ్ళేం చేస్తారంటే ఎళ్లి అక్కడ బెడ్ షీట్స్ అన్నీ మార్చేసి, ఈ ముగ్గురిని అడాప్ట్ చేసుకున్నారు కదా! ఈ ముగ్గురికి బెడ్ షీట్స్ అన్నీ మార్చేసి, వాళ్ళకి ఫుడ్ అది పెట్టేసి, వాళ్ళకి మెడిసిన్స్ ఏమన్నా ఉంటే మెడిసిన్స్ ఏసి, ఒకవేళ వాళ్ళు స్నానం చేయాలంటే వాళ్ళకి స్నానం చేపించేసి, తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని బెడ్ మీద పడుకోబెట్టి, వాళ్ళు పడుకున్నాక వీళ్ళు ఇంటికెళ్ళిపోతారటండి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయిలున్నారా? అని నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయానండి. అసలు ఇలాంటి అమ్మాయిల్ని నేను అసలు ఊహించలేకపోయాననమాట. ఇలాంటి అమ్మాయిలున్నారని నేను అసలు ఊహించలేకపోయాను. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం ఈ రోజు నౌ-ఏ-డేస్ ఉన్నారండి. చాలా మంది హాస్టల్స్‌లో ఉండి బ్యాడ్ రిలేషన్‌షిప్స్ పెంచుకొని వాళ్ళు చెడ్డ చెడ్డ ఫ్రెండ్‌షిప్స్ అయి చేస్తున్నారండి. ఇల్ ఇంత ఇలాంటి చెడ్డ ఫ్రెండ్‌షిప్స్ చేసే సొసైటీలో ఇలాంటి మంచి పిల్లలున్నారంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. చిన్న పిల్లలైతే కాక. అయితే ఇలాగ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకొకటి జేయొచ్చు. రెస్టారెంట్స్‌లో పని జేస్తారండి. తక్కువేం కాదు రెస్టారెంట్స్‌లో పని చేయడం అనేది చాలా అసలు తప్పు పనే కాదు. అమ్మాయిలు రెస్టారెంట్స్‌లో సర్వ్ చేయడానికి కూడా వెళ్తున్నారు నౌ-ఏ-డేస్. ఇలా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా డిగ్నిఫైడ్‌గా ఉండాలి. నేను అలాంటివి చేయలేను అని అనుకున్నప్పుడు కూడా అమ్మాయిలు ఏం చేయొచ్చంటే టైప్ నేర్చుకొని ఎక్కడైనా టైపిస్ట్‌గా జాయిన్ అవ్వచ్చు.
లేదు కంప్యూటర్ నేర్చుకొని పార్ట్ టైమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పార్ట్ టైమ్ ఎళ్ళొచ్చండి. ఎక్కడ చాలా చోట్ల తీసుకుంటున్నారు. కంపెనీస్‌లో గాని, షాప్స్‌లో కూడా మెడికల్ ఉంటాయి కదండీ! మెడికల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా! అందులో ఈవినింగ్ 6-7కి మ మంత్లీ మెడిసిన్స్ ఎంటర్ చేయడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా వర్క్స్ తీసుకుంటున్నారండి. నేను చూసాను అలాంటి పిల్లల్ని కూడా నేను చూసాను. కాబట్టి ఈ రకంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనీ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా నేను ఇంతే చదవాలి, లేకపోతే డిగ్రీ చదివితేనే నాకొస్తది, లేదంటే నేనేదో ఓ బ బ బ్రహ్మాండం బద్దలైపోతేనే నాకు డబ్బులొస్తాయని ఏం కాదండి. ప్రతి ఒక్కళ్ళు ఎర్న్ చేయొచ్చు. ఈ రకంగా చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న వాటిల్లో మీకు మీరే ఓన్‌గా మీ టాలెంట్ ఏంటి? లేదా మీకోసం మీరేదైనా నేర్చుకుంటారా? ఆ 2 అవర్స్ మీకోసం మీరేదైనా నేర్చుకోండి. నేర్చుకొని మీ టాలెంట్ ఏంటో బయట పెట్టుకొని మీరిలాగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్న మనీని ఎప్పుడు పాడు చేసుకోకండి. మీ అవసరాలు తీర్చుకోండి. కాదంట్లే కడుపు నిండా తినండమ్మా. ఎవ్వరు కూడా సాక్రిఫైజెస్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ తల్లిదండ్రులకి ఎప్పుడు బరువు కాకండి. వాళ్ళు ఎంత కష్టపడి ఊర్లలో ఉండి వాళ్ళు ఎంత కష్టపడి పాపం మిమ్మల్ని చదివిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరేం జేస్తారంటే ఈ అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని ఒక్కసారి తల్లిదండ్రుల ప్లేస్‌లో మీరుండి ఆలోచించండి. ఇంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు కదా! ఇంత కష్టపడి మనకి ఇది చేస్తున్నారు కదా! మనం వాళ్ళకి ఏమిస్తున్నాం? మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం అని ఒక్కసారి వాళ్ళ ఆస్తుల మీద గాని, వాళ్ళ యొక్క బలహీనతల మీద కానీ మీరు కొట్టకండి. వాళ్ళ ఆస్తులు ఉంటాయి. ఆస్తి ఇచ్చారనుకోండి. ఒక ఒక తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తాతనాడు ప్రాపర్టీస్ ఎంతో దాచి మీకిచ్చారనుకుందాం. అది మీరేం చేస్తారు? మీ ఖర్చులు పెరుగుతా ఉన్న కొద్దీ దాన్ని అమ్మేసారనుకోండి. తర్వాత మళ్ళీ మీరు కష్టపడాలి కదండీ! అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ఆస్తుల మీద మీరు ఆహ్, ఎప్పుడు హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అది వాళ్ళిష్టం. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. ఇచ్చినా, ఇవ్వకపోయినా వాటి గురించి మీరెప్పుడు ఆలోచించొద్దు. ఇంకొకటి ఇక్కడ అందరికీ నేను ఇప్పుడు ఇప్పుడు ముందు ముందుకెళ్తున్న పిల్లలకి నేనేం చెప్పదలుచుకున్నానంటే దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. తల్లిదండ్రులను ఎవరు కూడా అనాథ శరణాలయాల్లో మాత్రం జాయిన్ చేయొద్దు. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో అస్సలు జాయిన్ చేయొద్దు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో చాలా వరస్ట్‌గా చూస్తున్నారు. అంటే మంచిగా చూసేవి కూడా ఉన్నాయి. మంచిగా చూసేవేంటంటే మనీ పే చేయాలి. మీ దగ్గర డబ్బుంది కదా! అని మనీ పే చేసేస్తే వాళ్ళ ప్రేమ మీకెలా వస్తదండి? మీరు ఇక్కడ మీకొక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఒక తల్లి కొడుకు వచ్చి తల్లి దగ్గరకొచ్చి అడిగాడు, "అమ్మా నాకింత జాబొచ్చింది. నేనింత సంపాదిస్తున్నాను నెలకి. నీకేం కావాలి? ఏం కావాలన్నా నేను కొనిస్తాను. నీకేం కావాలి?" అని అడిగాడనమాట. అడిగితే "వద్దురా నేనడిగేది నువ్వు కొనివ్వలేవు. వద్దులేరా" అని చెప్పింది తల్లి. "అలా కాదమ్మా నీకేం కావాలంటే నేనది కొనిస్తాను. నీకు ఏది కొండ మీద కోతిని కావాలంటే తీసుకొస్తాను. నువ్వు ఏ ఊరన్నా ఎళ్తావా? ఫారెన్ ట్రిప్స్ ఎళ్తావా? లేదంటే నీకు గోల్డ్ కావాలా? నీకు చీరలు కావాలా?" ఎన్నో అడిగాడు కొడుకు. "అది ఏమి వద్దురా" అంది. అయినా సరే వదలలేదు. ఇంక సరే కొడుకు వదలట్లేదు కదా! అని చెప్పి తల్లి చెప్పింది, "లేదురా ఒక్కరోజు నా దగ్గర పడుకోరా చాలు" అని చెప్పింది. చెప్తే ఇదేంటి మా అమ్మ ఇలా అడుగుతుందేంటి అని చెప్పి, సరే ఒక్కరోజు పడుకుంటే ఏం పోద్ది అని చెప్పి వెళ్లి ఒకరోజు తల్లి దగ్గర పడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడితే వెళ్ళాడు. ఆ రోజు అలాగే నైట్ డిన్నర్ చేసేసారు. డిన్నర్ చేసాక వెళ్ళి తల్లి దగ్గర పడుకున్నాడు. పడుకొని నిద్ర పడుతుంది. కరెక్ట్‌గా 10:30, 11 బేగ పడుకుని పోతారు కదండీ ఓల్డ్ ఏజ్. 11 అవుతుంది. 11 అయ్యేసరికి తల్లి లేపింది. బాబు అని లేపితే లేచాడు. ఏంటమ్మా అన్నాడు. ఏంటమ్మా అంటే, ఆ బాబు నేనిలా వాష్‌రూమ్‌కెళ్ళాలి అంటే, సరే పద అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఎళ్ళింది, వచ్చింది, మళ్ళీ పడుకుంది. మళ్ళీ పడుకుని మళ్ళీ ఒక్క 1 అవర్, 1 ½ అవర్ పైకి మళ్ళీ లేపింది. మళ్ళీ లేపితే, అమ్మ ఏంటి? ఏంటమ్మా అన్నాడు. బాబు కొంచెం మంచినీళ్ళు కావాలి అని అంది. సరే అని చెప్పి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. మంచినీళ్ళు తాగింది. మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత, ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ లేపింది. మళ్ళీ లేపితే మళ్ళీ ఏంటమ్మా అన్నాడు. ముందు ఏంటమ్మా అన్నదానికి, తర్వాత ఏంటమ్మా అన్నదానికి చాలా తేడా ఉంది గదండీ! ఏంటమ్మా అన్నాడు. లేదురా వాష్‌రూమ్‌కెళ్తానంటే, సరే పద అని తీసుకెళ్ళాడు. ఇలాగా మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ లేపింది. లేపితే ఏంటమ్మా అసలు నిద్రపోనివ్వట్లేదు. నేను పడుకోవాలనుకుంటే నువ్వు పడుకోనివ్వట్లేదేంటి? ఇలా తినేస్తే ఎలా కుదురుతది? ఓ రోజు పడుకోమన్నావని పడుకున్నాను. నువ్వెందుకు ఇలా నన్ను ప్రతిసారి లేపుతున్నావు? నా నిద్ర చెడగొడుతున్నావు అని తిట్టాడనమాట. తిడితే సరే బాబు ఇంకెప్పుడు లేపనులే అని చెప్పి ఊరుకుంది. పొద్దున్న లెగిసిన తర్వాత అన్నది, "బాబు నేనిక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నీకు 2 సార్లు, 3 సార్లు లేపితేనే నువ్వంత బాధపడ్డావే. నీ చిన్నప్పుడు నువ్వు ఎన్ని సార్లు పక్క తడిపితే నేను లేచాను. నువ్వు ఎన్ని సార్లు ఏడిస్తే నేను లేచాను. నువ్వు ఈ మాట చెప్తే నాకే కళ్ళకి నీళ్ళొస్తున్నాయండి. నువ్వు ఎన్ని సార్లు ఏడిస్తే లేచాను, ఎన్ని సార్లు పాల కోసం లేస్తే లేచాను.
ఎన్ని నిద్రలేని రాత్రులు నీ కోసం గడిపానురా! ఒక్క రాత్రి నా గురించి నువ్వు బాధపడుతున్నావే! నాకేం కావాలని అడిగావు కదా! నాకు ఈ ప్రేమ కావాలిరా అని అడిగిందనమాట. ఈ ప్రేమ అనేది తల్లిదండ్రులకి మనం ఎప్పుడూ ఇవ్వలేమండి. మన తల్లిదండ్రులు మనల్ని చాలా ప్రేమగా చూసుంటారు చిన్నప్పుడు. కానీ మనం ఎప్పుడు ఈ ప్రేమని మన తల్లిదండ్రులకి ఇవ్వలేం. కాబట్టి ఈ వయసులో వాళ్ళని విసుక్కోకుండా చూడండి. నేను తిట్టాను మా అమ్మని నేను చాలా రకాలుగా ఒక రకంగా నేను తిట్టానండి. అంటే అది అవసరాన్ని బట్టి తిట్టాను కానీ ఆవిడని తిట్టాలని తిట్టలేదు. ఎందుకంటే ఆవిడ తినేది కాదు. తినకపోతే ఆరోగ్యం పాడైపోద్దని కోపంతో తిట్టాను కానీ ఆవిడనెప్పుడు నేను ఈ రోజుకి కూడా నేను ఆవిడనెప్పుడు ఏమనను. ఒకవేళ తిట్టినా ఆవిడ ఎదురుగుండా తిట్టినా కూడా వెంటనే దేవుడి దగ్గర క్షమించమని నేను అడుగుతానండి. యూనివర్స్‌ని మాత్రం నేను క్షమించమని అడుగుతాను. నేను ఎవరిని తిట్టినా సరే యూనివర్స్‌ని క్షమించమని నేను అడుగుతాను. ఈ రకంగా ఎవ్వరు కూడా తల్లిదండ్రులని బాధ పెట్టొద్దు. ఎవరి ఎర్నింగ్స్ వాళ్ళు చేసుకోండి. ఎవరి మనీ వాళ్ళు సంపాదించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందాండి? నచ్చితే నా నా ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం లైక్ అయినా చేయండి. వీడియో చివరి వరకు చూస్తేనే కదండీ మీకేమైనా అర్థమవుతది. మీకు అర్థం కావాలంటే వీడియో చివరి వరకు చూడాలి. చివరి వరకు చూడండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.